అన్న నమస్తే అన్న నమస్తే. ఏం పేరు? నరేష్. నరేష్ గారు ఏం చేస్తుంటారు మీరు? అన్న వ్యవసాయమే. వ్యవసాయం. ఏ ఊరిది? ఉజ్జల్లి. ఉజ్జయిలి గ్రామం, మాగనూరు మండల్, నారాయణపేట డిస్ట్రిక్ట్. ఇది ఉజ్జయిలి గ్రామం. ఏది మన మక్తల్ కాన్స్టెన్సీనా? ఓకే ఓకే అన్న. మరి ఇప్పుడు మీ ఇదైతే సంగమండ రిజర్వాయర్ కింద ఒక 10-12 గ్రామాలు ఉన్నాయట కదా, ఏదో నష్టం జరిగింది గత ప్రభుత్వంలో, ఇట్లాంటి న్యాయం జరగలేదు, ఏదో డబ్బులు కానీ జాబ్లు కానీ ఇస్తా అని చెప్పేసి అన్యాయం జరిగిందని అంటున్నారు. సో మరి ఏంది అసలు ప్రాబ్లం ఏంది మీది? అదే అప్పుడు మా పెద్దోళ్ళకి అందరికి నమ్మ చెప్పి వాళ్ళందరినీ మీకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే మీకు వేరే ఊరు ఇస్తాము, ఆర్ఆర్ సెంటర్ ఇచ్చేస్తాము, మీ పిల్లలకి మీరు భూములు కొట్టుకున్నందుకోసం జాబులు ఇస్తాము, మీకు భవిష్యత్తు అక్కడ మంచిగా ఏర్పాటు చేస్తాము, ఇది కంపల్సరీ, ఇది ముంపుకు ఇటు డ్యామ్ దీనివల్ల కింద ఊరు బతుకుతాయని చెప్పేసి అంటే అప్పట్లో మా వాళ్ళకి ఏదో చెప్పి పంపించేసారు. వాళ్ళు అప్పట్లో ఉన్న భూములు జస్ట్ అంత 30,000-40,000-50,000 ఒక ఎకరం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు దానికి ఒక రైతు బంద్ చేసి ఒక సంవత్సరంకే వచ్చేస్తున్నాం 30,000 మాకు ఏదంటే అక్కడ దాంట్లోకి అప్పట్లో 60,000 ఇచ్చేసారు, ఆ భూములకు అంతే ఇచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత కొత్తగా ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళు ఇచ్చిన 1,70,000 ఎంత ఇచ్చారు, మాకు బేస్మెంట్లో కూడా సరిపోయలేవు. చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారట కదా, నిజమేనా? ఏదో జియో పెట్టి మీ ఇంట్లో ఇప్పుడు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్ అక్కడ వచ్చిన తర్వాత మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అప్పుడు మా ఊర్లో పెద్ద మనుషులు మోసపోయి ఇంట్లో 10th, ఇంటర్, 9th చదువుతున్న పిల్లల పేర్లు కూడా చెప్పి నా కొడుకు చదువుతున్నా, నాకు బిడ్డ చదువుతుందని చెప్పి రాపించుకున్నారు. వాళ్ళని తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని స్టూడెంట్ అని రాసుకున్నారు. వాళ్ళకి లేబర్ అని రాసుకున్న వాళ్ళకి 1,97,000 రూపాయలు అమౌంట్ ఇచ్చిండు. స్టూడెంట్ అని రాసుకున్న వ్యక్తికి జస్ట్ అంత 79,000 ఇచ్చిండు. వానికి ఆ 1,00,000 పడ్డాయి అన్నట్టు ఈ డబ్బులు, మరి పడ్డాయి ఇంకా ఆగిన పెండింగ్ ఉందా? ఆ 1,70,000 వచ్చినది వాళ్ళ కోసం పడ్డాయి తీసుకున్నాము. ఈ 79,000 వచ్చిన వాళ్ళు మేము స్టూడెంట్ కాదు, మేము మాకేమి ఎటువంటి ఆధారం లేదు, మేము మాకు కూడా లేబరే రాసి మాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్పి ఇంతవరకు సంతకాలు చేయలేదు, మాకు అమౌంట్ రాలేదు. అది తర్వాత కొంతమంది బతుకు తెరువుడు కోసం అని హైదరాబాద్ వెళ్ళిండ్రు. వాళ్ళకి కానీ వాళ్ళు అక్కడ ఏదో బిజినెస్ చేసుకుని బతుకుతుంటే వాళ్ళకి కానీ అక్కడ బిజినెస్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి కానీ ఇట్లా బిజినెస్ పరంగా రాసేసారు. వాళ్ళకి 79,000 వచ్చేసినాయి. సో మరి ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో చెప్పిన హామీలు మరి ఎంతవరకు నెరవేరినాయి, మీకు ఎంతమందికి వచ్చినాయి, ఇంకెంతమందికి రావాల్సినవి ఉన్నాయి పెండింగ్? గత ప్రభుత్వంలో అంటే కూడా ఈ వచ్చిన అమౌంట్ కూడా కాంగ్రెస్ టైంలో ఉన్నప్పుడే వచ్చిండే, ఈ టీఆర్ఎస్లో వచ్చిన ఏం రాలేదు. 25,000 ఒకసారి వచ్చింది. ఆ ఇంట్లో పాత ఇంట్లో పైసలు అప్పుడే వచ్చినవి. తర్వాత 1,97,000 కొంతమందికి లేబర్ అని వచ్చిన అప్పుడే వచ్చినవి. ఈ 9 సంవత్సరాలు ఇస్తామన్నారు, ఏవి ఇవ్వలేదు ఇప్పటివరకు. అది ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఉండే గతంలో, మరి పోయి కలిసి ఎట్లా ఉండే స్పందన? కింద సర్పంచ్ వార్డ్ నంబర్ నుంచి కేసీఆర్ వరకు టీఆర్ఎస్ ఉంది. మేము ఎవడు వెళ్ళినా గేట్ నుంచి బయటకు దొబ్బిన రోజులు ఉన్నాయి మా ఊరిలోనే. ఆయనకి ఏదో కొంచెం పర్సనల్గా మా ఊరి పైన ఏదో ఇగో ఉండి దాన్ని అట్లనే కంటిన్యూ చేసి మా ఊరిని పట్టించుకోలే ఆయన. ఇప్పటివరకు ఏం జరగలేదు. అదేదో లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ మూమెంట్లో మేము చేయిస్తాం, మీ డబ్బులు మీకు ఇప్పిస్తామని కూడా అన్నాడు. చెప్పిండు కానీ అదే మూమెంట్లో అది కోడ్ పడడం వల్ల ఇంకా అది ఆడికి ఆగిపోయింది, పెండింగ్. మరి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, ఎమ్మెల్యే చేంజ్ అయ్యిండు, లోకల్ లీడర్లు కూడా చేంజ్ అవుతున్నారు. సో మరి ఎట్లా ఉంది, మరి వీళ్ళ వల్ల ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటారా? ఇప్పుడు ప్రజెంట్గా అయితే వీళ్ళు మొన్న గెలిచినప్పటి నుంచి వచ్చేసి అవి ఆ సర్వేలు ఈ సర్వేలు అని చెప్పేసి ప్రజెంట్గా అయితే ఇప్పుడు మాకు ఇంకో 2 నెలల లోపల అమౌంట్ ఇచ్చేస్తామని చెప్పేసి నమ్మకం కుదిరించి సంతకాలు కానీ సర్వేలు కానీ పేపర్స్ కానీ తీసుకొని వెళ్తున్నారు. మరి వస్తామనే అనుకుంటున్నాం మేమైతే. కానీ మొన్న ఏదో పాదయాత్ర చేయడం వల్ల ఏదో రిజర్వ్ చూడడం జరిగిందట, దాని ఏదో డబ్బులు పడ్డాయని కూడా అంటున్నారు కొంతమంది ప్రజలు, నిజమేనా? అది సంగమండ గ్రామానికి వచ్చినాయి. సంగమండ గ్రామానికి మా ఊరికి రాలేదు. ఆయన సర్వే చేసుకుంటే మీ ఊరికి కూడా ఇప్పిస్తాను ఒక మాట ఇచ్చిండని చెప్పిండ్రు. అదే ఈ రోజు మా ఊరికి ఎమ్మెల్యే రావడం జరిగింది. ఆయన మాట ఇచ్చిపోయిండు. రేపు అక్కడ మన బట్టి విక్రమార్క వాళ్ళు కానీ వస్తే వాళ్ళ దగ్గర మీ ఊరికి సంబంధించిన ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ గురించి రేపు మీరు గ్రామస్తులందరూ కదిలి రండి, మీ సమక్షంలోనే ఆయనకు తెలియజేస్తా. మీ ముందటనే ఆయన నోటి నుంచి రేపు మీకు ఏదైతే మేము లిఫ్టులు అడిగినాం, కొన్ని మాకు ఇక్కడ మిగిలిన భూముల కోసం లిఫ్టులు అడిగినాం, అవన్నీ రేపు మీ ముందటనే నేను ఆయన దగ్గర లైవ్గానే మీకు ఆయన దగ్గర మాట ఇప్పిస్తాను కూడా ఇప్పుడు చెప్పిపోయాడు శ్రీధర్. నమ్మకం ఉందా అన్న? మరి మీకు నమ్మకం అంటే నమ్మాలిగానా, అందరిని నమ్మినాం, ఇప్పుడు ఉన్నాయని కూడా నమ్మాల్సిందే కదా, నమ్ముతున్నాం. అంటే మొన్న ఏదో పాదయాత్రలో ఇప్పుడు మీ కాబోయే ఎంపీ అభ్యర్థి అంటే మీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి, మరి ఆయన ఏమన్నా హామీ ఇవ్వడం జరిగిందా? మా ఊరికి రాలే ఆయన, మాకేం లేదు, జస్ట్ ఆయన ఎమ్మెల్యేకి ఇచ్చి ఆయన వచ్చి మాకు హామీ ఇస్తున్నాడు, ఆయనే నమ్ముతున్నాం. ఆయన ఇక్కడ రాలే, పక్క ఊరు నుంచే ప్రచారం వెళ్ళిపోయిండు. ఇది లాస్ట్ విలేజ్ కాబట్టి ఇక్కడ రాలేదు ఆయన. ఆయన చెప్పిండు, ఆయన మాటగానే మేము నేనున్నా ఆయన ఉన్నాడు అని చెప్పేసి ఆయన మాట ఇస్తున్నాడు కాబట్టి ఆయన నేనున్నాను, ఆయన దగ్గర మాట్లాడకపోయి నేనున్నా కదా మీకెందుకు భయం అని చెప్పేసి నా శ్రీధర్ అని అంటున్నాడు కాబట్టి ఇది మేము కూడా దానికి కట్టుబడి ఉంటున్నాం. మరి ఎట్లా ఉంటుంది మరి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, సో మరి దగ్గరలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, మరి ఎట్లా ఉంటుంది మరి ఈసారి?
ఇక ఎవరికైనా ఇప్పుడు మాకు అభివృద్ధి కోసం కోరుకుంటున్నాం కాబట్టి మేము వెనుకబడ్డ గ్రామం కదా, మాకు అభివృద్ధి జరగడం కోసము మాకు న్యాయం ఏ దాని అయితే జరుగుతుందో ఇప్పుడు ప్రజెంట్గా అయితే దీని విషయంలో జరుగుతుందని నమ్ముతున్నాం కాబట్టి దీని వెంబడి ఉండాలనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న అభ్యర్థి వంశేంద్ర రెడ్డి అభ్యర్థి ఉన్న ఎంపీ అభ్యర్థి ఉన్న క్యాండిడేట్ని మరి ఎట్లా ఉంటుంది గెలిస్తే? మరి ఇంక ఇప్పుడు గెలవక ముందే కొన్ని పనులు అయితే అవుతున్నాయి, మరి ఒకవేళ గెలిస్తే చేసిన నమ్మకం ఉందా? నమ్మకం ఉండే చేస్తున్నాం మేము కానీ. ఓకే, నమ్మకం ఉంది కాబట్టి ఆయన నమ్మకం నిల్లో పెట్టుకుంటే ఉంటుంది, లేదని ఇంకోసారి ఛాయిస్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అన్న.